హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సెకండ్ వీక్ నామినేషన్స్ అనేవి హౌస్లో జరిగాయి. ఒక్కసారి మనం చూస్తే 5 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. విష్ణుప్రియ, సీత, ఇంకా నైనిక ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే, శేఖర్ భాష, ఆదిత్య ఓం, పృథ్వీ, నిఖిల్, మణికంఠ వీళ్ళు మేల్ కంటెస్టెంట్స్. ఈ వీక్ ఖచ్చితంగా ఎవరి ఓటింగ్ స్ట్రెంత్ ఏంటి అనేది తెలిసిపోద్ది. ఒక క్లియర్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. నిజానికి నామినేషన్స్ మొత్తం టెలికాస్ట్ చేయలేదు. యాక్చువల్గా సింగిల్ డేలో ఫినిష్ చేయాల్సిన నామినేషన్ ఎందుకనో 2 రోజులు టైం తీసుకున్నారు టెలికాస్ట్కి. లైవ్లో మాత్రం నామినేషన్స్ ఫినిష్ అయినాయి. ఆఫ్టర్ నామినేషన్ డిస్కషన్స్ కూడా ఫినిష్ అయ్యాయి. లాస్ట్లో యష్మికి పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్లో లేని వాళ్ళని ఒకరిని నామినేట్ చేయాలని చెప్పాడు. అంటే యష్మి ప్రేరణని సేవ్ చేసింది, విష్ణుప్రియని నామినేట్ చేసింది. అక్కడ ఒక రీజన్ చెప్పింది, అది అంత పెద్ద కన్విన్సిబుల్గా ఏం లేదు. కమింగ్ టు ద నామినేషన్స్, చాలా చప్పగా సాగాయని చెప్పాలి. చాలామంది సేఫ్గా నామినేట్ అనేది చేశారు. ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్కి వెళ్లకుండా 2 నామినేషన్స్ చూసుకుని మరీ వేసుకున్నారనమాట. అంటే వీడితో మనకు ఆర్గ్యుమెంట్ ఉండదు, గొడవ ఉండదు, పేచీ ఉండదు. ఎందుకు వచ్చిన గొడవ, వీడికి పూసేద్దాం పెయింట్, ఇలా వెళ్ళింది నామినేషన్ అనేది. పాయింట్ టు పాయింట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కడా కూడా లేవు. అటాకింగ్ గేమ్ ఆడకుండా పార్టిసిపెంట్స్ అందరూ నేను అబ్జర్వ్ చేస్తే డిఫెన్స్ గేమ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే సేవగ్లా కాకుండా ద్రవిడ్లాగా ఆడుతున్నారు అనమాట. సో మీకు అర్థమైంది కదా పాయింట్. ఏంటంటే అటాక్ చేయట్లేదు ఏది కూడా, ఇది నువ్వు అని ఇలా అటాక్ చేయట్లా. వాళ్ళ మీద ఏదైనా వస్తుంటే దాన్ని డిపెండ్ చేసుకుంటున్నారు. అందులోని బాగా కొంచెం ఆరితేరారని చెప్పాలి. ఎందుకంటే చాలా సీజన్స్ చూసి వచ్చి ఉండొచ్చు మేబీ. అది డిఫెన్స్ చేసుకోవడం అనేది, ఎక్కువ డిఫెన్స్ చేసుకుంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నచ్చుతుందేమో అని కూడా అనుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ప్రతి ఒక్కరు ఏది చెప్పినా కూడా తీసుకోవట్లేదు, తిప్పి కొట్టేస్తున్నారు. అంటే నువ్వు ఇలా చేసావు, ఇది నీ మిస్టేకు అని చెప్తుంటే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఒక్కొక్కళ్ళు ఎవరు ఎక్కడ దొరుకుతారా అదే పాయింట్ లాగుదామా అని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ సీత అయితే చాలా గట్టిగా నామినేషన్స్లో అందరికీ ఇచ్చి పడేసింది అని చెప్పాలి. నిఖిల్ని చేసింది. నిఖిల్ అసలు ఆ డిపెండ్ అనేది చేసుకోవడంలో కొద్దిగా ఫెయిల్ అయ్యాడు. సో యాక్చువల్గా కొంచెం కవర్ కౌటింగ్ ఇచ్చాడు కానీ అది పెద్దగా అంతగా సూట్ కాల. సో కలిసి వచ్చారు, మీరు డామినేట్ చేస్తున్నారు ఇలా మాట్లాడుతుంటే ఇంకా సాలిడ్గా రిప్లై ఇస్తాడని నేను అనుకున్నాను నిఖిల్. కానీ అక్కడ సో క్లారిటీ అనేది మిస్ చేసుకుంటున్నాడు. సో గేమ్లో ఎంత హై గ్రాఫ్కి వెళ్ళాడో ఫస్ట్ వీక్లో, ఆ తర్వాత నుంచి పడిపోతా ఉంది నిఖిల్ గ్రాఫ్. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేసింది సీత. ఇద్దరికి కూడా ఒక గట్టి సాలిడ్ ఆర్గ్యుమెంట్ అయితే అయింది. సీత వర్సెస్ ప్రేరణ ఇదే హైలైట్ అయింది నామినేషన్లో. ఆ తర్వాత కూడా ప్రేరణ నామినేషన్స్కి వచ్చి కుమ్మేసింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. సీత అయితే చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది, ఎక్కడా కూడా దొరకలేదనమాట. చేపపిల్ల జారిపోతా చూడండి, అట్లా జారిపోతూ ఉంది. ఇద్దరికి గట్టిగా పడింది. డస్ట్బిన్ విషయంలోనే మళ్ళీ వాళ్ళిద్దరికి మధ్యలో ఆర్గ్యుమెంట్ అనేది. ఇక్కడ ప్రేరణ అనవసరంగా తెగే వరకు లాక్కుంటుందా ఈ టాపిక్ అని అయితే నాకు అనిపించింది. సో మామూలుగా క్యాజువల్గా చెప్పేస్తుంటే అక్కడితో అయిపోయేది, కానీ కొంచెం తెగే వరకు లాగుతుంది. ఆ తర్వాత తను తిరిగి నామినేట్ చేసేటప్పుడు ప్రేరణ కొన్ని లాజిక్స్ అనేది వర్కౌట్ చేసింది. అప్పుడు సీత ఇరకాటంలో పడిపోయింది. ఇది మేబీ ఈరోజు టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఉంది. దాని తర్వాత కూడా మనం రేపు అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఇంకో విషయం చెప్తా, ఏంటి అంటే బాత్రూంలో కూర్చుని తింటావా అంటే ఆ తింటా అంటదేంటి ఫ్లోలో. సరే ఫ్లోలో అనేసిందిలే అనుకుంటే మళ్ళీ అడిగింది, తింటావా, నువ్వు నిజంగా తింటావా అంటే ఆ తింటా అని రెండోసారి కూడా అంది. ఇక్కడ ఈగో హర్ట్ అయిపోయి మాట్లాడింది తప్ప అలాంటి క్యారెక్టరే నాది అని చెప్పడం కాదు. యాక్చువల్గా ఇంకో విషయం 10 సార్లు చెప్పింది సీత. ఏంటంటే నీకు టవల్ ఆదిత్య వాడాడని చెప్పి నువ్వు టవల్ కోసమే అంత గొడవ చేసావు, వేరే టవల్ బిగ్ బాస్ ఇచ్చే వరకు వేధించావు కదా, మరి ఈ విషయంలో ఎందుకు వాదిస్తున్నావు? నీకు టవల్ ఎంత ఇంపార్టెంటో సో వేరే వాళ్ళకి కూడా డస్ట్బిన్ అంటే అంతే చిరాకు ఉంటుంది. ఆ డస్ట్బిన్లో పడేసింది తీసి బయట పెట్టి క్లీన్ చేయడం మంటం అనేది కరెక్ట్ కాదండి. అక్కడ ప్రేరణ లాజిక్ ఏంటి, ఆ డస్ట్బిన్ అంత ఇదిగా లేదు, చాలా క్లీన్గానే ఉంది, నేను పైదే తీసి పెట్టాను కదా, దాన్ని అంత ఇష్యూ అవసరమే లేదా అంటది. నీకు ఎలా ఉంటుందో మాకు అలాగే ఉంటుందనే సీత అక్కడ. నీకు టవల్ విషయంలో ఎలా ఉందో నాకు డస్ట్బిన్ విషయంలో అలాగే ఉంది అని చాలా లాజికల్గా స్టబెన్గా గట్టిగా వాదించింది. నిజానికి అక్కడ ఆదిత్య ఓం వచ్చి సారీ చెప్పాడు టవల్ విషయంలో ఎవరికి, ప్రేరణకి. అయితే ఇక్కడ టవల్ ఉతుక్కుని వాడుకోవచ్చు కదా అనే లాజిక్ పాయింట్ పట్టుకుంది సీత పాయింట్ అదే.
నీకు అది ఎలా అనిపిస్తుందో డస్ట్‌బిన్ అనేది మాకు తీసి బయట పెడితే మళ్ళీ ఎయాలంటే అంతే జుగుప్సగా ఉంటుంది అనేది సీత భావన. ఇది సీత గట్టిగానే ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రేరణ ఆ పాయింట్‌లో తనకు దొరికింది. దొరికింది కాబట్టి బరాబర్ ఇచ్చి పడేస్తుందనమాట. నిజానికి సీత మాట్లాడుతుంటే సీతని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వాదన చేయడం అనేదైతే అనిపిస్తుంది. అక్కడ ప్రేరణది అది తప్పే అయినా కూడా అది తప్పే అని ఒప్పేసుకుంటే అక్కడితో అయిపోయేది యాక్చువల్‌గా. అవును. అప్పుడు తీసాం. ఫ్లోలో తీసాం. ఏదో ఫన్ చేద్దామనో, ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దామనో ఏదో అనుకున్నాం. బట్ నువ్వు హర్ట్ అయ్యుంటే సారీ అని కూడా చెప్పింది. నువ్వు హర్ట్ అయ్యుంటే కాదు, నువ్వు చేసింది మిస్టేకు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది సీత. కానీ మేము వాంటెడ్‌గా చేయలేదు. ఎప్పటికో చెప్తుంది ప్రేరణ. ఇది కొంచెం అక్కడ కట్ చేసి చూపిచ్చారు మనకి. లైవ్‌లో అయితే మొత్తం ఎక్స్‌ప్లనేషన్ అంతా ఉంది. లైవ్ కూడా చూసాను కాబట్టి చెప్తున్నా. ఇంకా ప్రేరణ తను నామినేట్ చేస్తూ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేసింది. నెక్స్ట్ సోనియా వర్సెస్ నైనిక ఆర్గ్యుమెంట్‌లో వాళ్ళిద్దరూ కూడా కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. అందరి తరఫున చీఫ్ రెస్పాన్స్ తీసుకోవాలి అని అక్కడ సోనియా చెప్తుంది. మరి మీ చీఫ్ తీసుకోలేదుగా, యష్మి తీసుకోలేదుగా. అక్కడ పృథ్వీ చేశాడు, ఓవర్ యాక్షన్ చేశాడు. అలాగే ప్రేరణ ఓవర్‌గా రియాక్ట్ అయిపోయింది. అభయ్ కూడా కామెడీ చేశాడు. ఒక వెకిలి కామెడీ అనేది అక్కడ అంతా కూడా చేసుకున్నారు ఫన్. అది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ రెచ్చిపోయారు కూడా. మరి అప్పుడు అసలు అక్కడ ఫ్రేమ్‌లో సీత ఎక్కడ సోనియా ఎక్కడ కనిపించలేదు. చాలాసేపు సోనియా మరి హెల్త్ రూమ్‌లో ఉందా? లేదంటే మెడికల్ రూమ్‌లో ఉందా? ఎటుందో ఎక్కడుందో గానీ వీళ్ళు ఫన్ చేసేటప్పుడు మాత్రం సోనియా అక్కడ లేదు. నెక్స్ట్ సీతతో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. సీత మాత్రం సాలిడ్‌గా ఇచ్చి పడేసింది. మాటకి మాట పర్ఫెక్ట్ కౌంటర్ అటాక్ చేసింది. సోనియా చాలా లాజిక్ పాయింట్స్ వెతకాలని చూసింది. సో, నా రాజు తప్పుగా ఉంటే నేను బరాబర్ మాట్లాడతా అని చెప్తూ పోయింది. అలాగే బొక్కలో క్లారిటీ, నాకు క్లారిటీ ఉంది. నీ మెచ్యూరిటీ లేదంది సోనియా. క్లారిటీ లేదంది. దాన్ని హైలైట్ చేద్దామని కూడా చూసింది. కానీ సీత ఆ ఛాన్స్ అనేది ఇవ్వలేదు సోనియాకి. మెచ్యూరిటీ లేదు అనే మాట ఫస్ట్ అంది సోనియానే. కానీ తర్వాత నేను అసలు ఆ విషయం అనలేదంటూ అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకుంది. ఇద్దరు కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టే చేసుకున్నారు. అయితే ఇక్కడ సీత మాత్రం ఎక్కడ తగ్గల. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారంటారు కదా! అలాగే ఇచ్చి పడేసింది. వాళ్ళిద్దరికీ గట్టి ఆర్గ్యుమెంటే జరిగింది. ఒక పాయింట్ మాట్లాడింది సీత. అది చాలా బాగా నచ్చింది. ఏంటంటే ప్రతీదీ చీఫ్‌కి చెప్పి చేయాలంటున్నావు కదా! మరి నువ్వు కూడా విష్ణుప్రియ గొడవలో మరి నీ చీఫ్‌కి ఎందుకు నువ్వు చెప్పలేదు అనే పాయింట్ చెప్పింది. అదైతే హైలైట్. ఇక నెక్స్ట్ మణికంఠ స్వీట్స్ లొల్లి మాట్లాడుకుందాం. శేఖర్ భాష ఫ్రిడ్జ్ ఖాళీ లేదంటే ఒక చిన్న స్పేస్ ఉంటది అని మనోడు ఆయనకి కొన్ని మోతిచూర్ లడ్డూలు పంపండాయా బాబు అన్నట్టు ఆ నామినేషన్ ఏంటి మణికంఠ అనిపించింది. అంత బాగా లాజిక్స్ వర్కౌట్ చేసేవాడు ఇంత సిల్లీ పాయింట్‌కి నామినేట్ చేస్తున్నాడా? అలాగే నాకు అక్కడ స్పేస్ లేదు, ఫ్రిడ్జ్‌లో స్పేస్ లేదు. అందుకనే ఇక్కడ పెట్టా. అది అందరికీ చెప్పాను అన్నాడు. అయితే ఇక్కడ స్వీట్స్ విషయమే కాదు ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు. తర్వాత జోక్స్ విషయం పైన కూడా మాట్లాడాడు. దీంతో శేఖర్ భాషకు కొంచెం కాలింది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం బ్రదర్ అన్నాడు. అంటే తిరిగి నామినేట్ చేస్తాడని అర్థమైంది. అలాగే చేశాడు కూడా. నెక్స్ట్ ఆదిత్య ఓం ఒక బుద్ధి లేని నామినేషన్ అది. దాని గురించి డిస్కషనే వేస్ట్. అసలు ఎందుకు చేశాడో కూడా తెలీదు. అభయ్‌ని, శేఖర్ భాషని చేశాడు. అక్కడ పాయింట్స్ ఏం లేదు. జస్ట్ ఏ రివెంజ్ నామినేషన్ అది అంతే. ఇక నెక్స్ట్ విష్ణుప్రియ. ఇక్కడే అస్సలు మ్యాటర్ అనేది ఉంది. మణికంఠన్ చేసింది లాస్ట్ వీక్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక రప్చర్ అయింది. ఆల్రెడీ చెప్పిందే తను చేసింది కూడా. మణికంఠ ఆల్రెడీ దాని మీద ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. అప్పుడే చెప్పింది, ఇప్పుడు చెప్పాడు. నెక్స్ట్ సోనియా గారు అంటూ సోనియాకి ఒక రేంజ్‌లో క్లాస్ పీకే ప్రయత్నం చేసింది. చాలా మాటలొచ్చాయి ఇద్దరి మధ్యలో కూడా. మనం ఆల్రెడీ విన్నాం అదంతా కూడా. సోనియా చాలా తెలియకుండానే సర్కాయిజం చేస్తూ ఉంది. విష్ణుప్రియ ఇంకా పూర్తిగా చంద్రముఖిలా మారలేదు. మారిందంటే మాత్రం అది వేరే లెవెల్ బూతులనే వచ్చేసి ఉండేవి. అక్కడ చాలా కంట్రోల్ చేసుకుంటూ నిదానంగా ఆచితూచి అంటారు కదా! అలా మాట్లాడుతుంది. ఇక పచ్చ కామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందిలే. అసలు నేనేం జోక్ ఏసానో చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు అక్కడ కామెడీ ఏం జరిగింది? నేనేం అడిగానో చెప్పు అంటూ అక్కడ నిలదీసింది కూడా. అలాగే నాగార్జున గారితో అన్నావు కదా! సంబడీ ఎల్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళెవరో చెప్పంది. లైవ్‌లో అయితే చాలాసేపు ఇద్దరు చాలా గట్టిగా వాదన పెట్టుకున్నారు. నీ మాటలు, చేష్టలు అలాగే ఉన్నాయని సోనియా అంటుంటే, ఏమున్నాయో చెప్పు అంటూ నిలదీసే ప్రయత్నం చేసింది విష్ణుప్రియ. ఇక్కడ మనం ఎనాలిసిస్ చేసుకొని మాట్లాడుకుంటే ఏంటంటే, విష్ణుప్రియ సోనియాని ఈ పాయింట్స్ పై నామినేట్ చేస్తుందని సోనియాకి ఆల్రెడీ తెలుసు. ఎలా డిఫెన్స్ చేసుకోవాలనేది తనను తను డిపెండ్ చేసుకోవాలో కూడా తెలుసు. అందుకే మాటకి మాట అక్కడ వస్తూ ఉంది, పెరుగుతూ ఉంది. ఒక పాయింట్‌లోని ఏదైనా మాట దొర్లుతుంటే అదే పాయింట్ పట్టుకుంటున్నారు.
అయితే విష్ణుప్రియ ఈ విషయాన్ని రప్చర్ చేసుకోకుండా ఎక్కువ ఉంటేనే బెటర్. మళ్ళీ నామినేషన్‌లో ఇదే పాయింట్ లాగితే మాత్రం మళ్ళీ అక్కడక్కడే చైన్ సిస్టమ్ లాగా ఇది తిరుగుతా ఉంటుంది. నెక్స్ట్ శేఖర్ భాష నామినేషన్స్ అయితే ఒక విచిత్రం అని చెప్పాలి. మణికంఠ క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. మణికంఠ డిపెండ్ చేసుకున్నాడు. అలాగే ఆదిత్య ఓంని కూడా మీరు ఇలా చేస్తే మీ గేమ్ పాడైపోద్దని ఈయన బాధపడటం ఎందుకు? పైగా ఆయన హౌస్‌లోంచి బయటికెళ్ళిపోవాలని నామినేట్ చేయడం ఏంటో. అంటే సింపతి వర్కౌట్ అవ్వదంటూ చెప్తున్నాడు ఇక్కడ. నిజానికి శేఖర్ భాష చెప్పింది కరెక్టే అయినా కూడా ఆ పాయింట్ అనేది ఆదిత్య ఓంకి సెట్ కాదు. ఎప్పటికీ తెలీదు. అది అసలు అర్థం కూడా కాదు. అర్థం లేని నామినేషన్ ఇది. ఇక లాస్ట్‌లో ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రేరణని సేవ్ చేసింది యష్మి, విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఇక్కడే ఒక విషయం చెప్తాను నేను. ఏంటంటే విష్ణుప్రియ సైలెంట్‌గా ఉంటే బిగ్ బాస్ విష్ణుప్రియని అడ్రస్ చేస్తూ మీరేమన్నా మాట్లాడాలంటే విష్ణుప్రియ మాట్లాడొచ్చు అన్నాడు. అంటే హింట్ ఇచ్చాడనమాట విష్ణుప్రియకి, నువ్వు మాట్లాడాలి, ఫైట్ చేయాలని. అలాగే లాస్ట్‌లో ఫైనల్‌గా నామినేషన్ లిస్ట్ చదువుతాడు కదా బిగ్ బాస్. అప్పుడు కూడా చీఫ్ అయిన యష్మి చేత నామినేట్ చేయబడిన విష్ణుప్రియ అని నొక్కి మరీ చెప్పాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రేపటి హైలైట్స్ కూడా ఉన్నాయి. అంటే నామినేషన్స్ అనేది 2 పార్ట్స్ కింద చేశారు. పృథ్వీ నైనికాని లాక్ చేశాడు. తన నోటితోనే తను వర్క్ గురించి చెప్పేలాగా చేశాడు. అంటే వాళ్ళు 3 ఉన్నప్పుడే చేస్తాం అనేలాగా ఆ మాట అనేది అనిపించుకుని ఆ మాట వచ్చిన తర్వాత రెచ్చిపోయాడు. అలాగే నిఖిల్ నామినేషన్ అయితే ఒక బుద్ధి లేని నామినేషన్స్. ప్రేరణ చేశాడు రీజన్లెస్, సాలిడ్‌గా రిప్లై ఇచ్చింది ప్రేరణ. అలాగే ఇంకో నామినేషన్ నాకు పాయింట్సే లేవని చెప్తే బిగ్ బాస్ క్లాస్ వీకితే వచ్చి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేసరికి పృథ్వీని చేశాడు. దీంతో పృథ్వీ నిఖిల్‌కి ఫుల్‌గా క్లాస్ బీకాడు. నిఖిల్ అసలు ఆన్సర్ డిఫెన్స్ కూడా లేదు నిఖిల్‌కి. మరి ఈ గేమ్ గురించి రేపు రివ్యూలో మాట్లాడుకుందాం మనం. అలాగే కొన్ని పాయింట్స్ మనం అనలైజ్ చేసుకున్నట్లయితే నామినేషన్స్‌లో శేఖర్ భాష అండ్ ఆదిత్య ఓం ఇద్దరు కూడా ఒక ఎమోషనల్ అయ్యి ఏడ్చారు, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు, హగ్ చేసుకున్నారు. నెంబర్ 2 ఏంటంటే సీత ఆర్గ్యుమెంట్‌లో తన వాయిస్ చాలా గట్టిగా వినిపించింది. ఏదైతే మన ఒరిజినాలిటీ ఉంటుందో దాన్ని పక్కన పెట్టి చాలా రెస్పెక్టబుల్‌గా మాట్లాడింది. అలాగే విష్ణుప్రియ కూడా సోనియాతో చాలా రెస్పెక్టబుల్‌గా డీసెంట్‌గానే మాట్లాడుతూ వచ్చింది. ఎక్కడ కూడా నోరు అనేది అదుపు తప్పలా. దానికోసం వెయిట్ చేస్తున్నారు యాక్చువల్‌గా అపోనెంట్స్. ఆ ఛాన్స్ అయితే వీళ్ళు ఇవ్వలా. ఇక తెలుగు లాంగ్వేజ్ రాకపోవడం వల్ల ప్రేరణ, నిఖిల్, యష్మి చాలా అంటే చాలా తడబడుతున్నారు. పదాలు ఎతుక్కుంటున్నారు మాట్లాడడానికి. ఇంగ్లీష్‌లో మాట్లాడొద్దు, మళ్ళీ ప్రైజ్ మనీ తగ్గిపోద్ది. కాబట్టి ఆ ఇబ్బంది ఉంది. ఇక నెంబర్ 4 ఏంటి అంటే నైనిక సోనియాతో చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ అనేది చేయలేకపోయింది. చేసుంటే మరి కథ వేరేలా ఉండేదేమో. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ మధ్యలో బ్రేక్ ఇచ్చి 5వ పాయింట్, బిగ్ బాస్ మధ్యలో బ్రేక్ ఇచ్చి మరి వారికి కావాల్సిన టైం కూడా ఇస్తున్నాడు. కానీ ఒకరికొకరు నామినేషన్ పాయింట్స్ అనేది ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ మోర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇంకో నామినేషన్స్ ఉంది కాబట్టి ఈరోజు కూడా మాట్లాడుకుందాం. అలాగే స్పెషల్ డిస్కషన్ యాంకర్తో వస్తుంది. ఆ వీడియోస్ కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.